హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా. ఈరోజు నేను వచ్చేసి ఆమ్లా హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆమ్లా హెయిర్ ఆయిల్ వచ్చేసి ఉసిరికాయలతో తయారు చేస్తారు. ఈ ఉసిరికాయలు వచ్చేసి నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. వీటిని నీట్గా కడుక్కొని తడి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గింజలు తీసివేయాలి. ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ వచ్చేసి మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో ఉసిరికాయలు మనకు మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతాయండి. సో కొన్ని తెచ్చుకొని ఇలా ఇంట్లోనే ఆమ్లా హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నామంటే మనకు జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి. అలాగే చాలా న్యాచురల్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ముక్కలు వచ్చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మన హెయిర్ అనేది వైట్ హెయిర్ కాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పొడవుగా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో యూజ్ చేసే ఏదైనా హెయిర్ ఆయిల్ని తీసుకోవాలి. నేను వచ్చేసి ఇది 200 ml కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. అందులో ఈ కోకోనట్ ఆయిల్ని మొత్తం తీసుకోవాలి. ఇంకా ఈ ఉసిరి వచ్చేసి మన హెయిర్కే కాదండి, హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో వచ్చేసి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మార్కెట్లో వచ్చేసి ఆమ్లా హెయిర్ ఆయిల్స్ చాలా దొరుకుతూ ఉంటాయి కదా, బట్ అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఉసిరి హెయిర్ ఆయిల్ వచ్చేసి మన జుట్టుకి మంచి పోషణని అందిస్తుందండి. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇందులోనే ఉడికించుకోవాలి ఆయిల్లో. ఓకే, చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టేసి దీన్ని వడగట్టుకోవాలండి. లేదంటే ఒక మంచి కాటన్ క్లాత్లో దీన్ని వేసి గట్టిగా పిండామంటే మనకు ఉసిరి హెయిర్ ఆయిల్ అనేది వస్తుంది. సో అలా అయినా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ ఆయిల్ వచ్చేసి వీక్లీ ట్వైస్ మన హెయిర్కి బాగా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.